ఎంత చేట ఎంత చెంబు ఎంత కాట్రీ అన్న చిరంజీవనా నమస్తే నమస్తే అన్న. హాయ్రా అలీ, ఎలా ఉన్నావురా? అమ్మాయి పిల్లలు బాగున్నారా? చాలా బాగున్నారన్న. అన్నట్టు మీ ఇంటి నుండి వచ్చిన ఆవకాయ పచ్చడి తిన్నప్పుడల్లా నిన్ను మమ్మీనే తలుచుకుంటా ఉన్నాయి. మన సర్కిల్లో అందరికీ ఆవకాయ వెళ్లాల్సిందేరా. నేను మర్చిపోయినా అమ్మ మర్చిపోదు. ఇంతకీ టేస్ట్ ఎలా ఉందిరా అలీ? నీ దగ్గర నుంచి వస్తే టేస్ట్ ఉండ కూడా ఎలా ఉంటుందన్నా? అదిరిపోయింది. లొట్టలేసుకుని తింటున్నావు. కేట్రా అలీ సంగతులు? అల్లా దయవల్ల అంతా మంచిగానే వెళ్ళిపోతుందన్న. నువ్వు మాత్రం రోజు రోజుకి కుర్రాడి అయిపోతున్నావు. ఎలా సాధ్యం అన్న నీకు? ఏట్రా అలీ, ఏంటి పొగిడేస్తున్నావు? ఇంతకీ ఏం చూసావేంటి? నీ ఫోటో షూట్ చూశాను, చాలా మామూలుగా లేదు, పిచ్చోడైపోయా. నీ లుక్స్ స్టైల్ చూశాక నిజంగా ఇంత ఏజ్ వచ్చినా కూడా ఆ గ్లామరు గ్రేసు కొంచెం కూడా తగ్గలేదన్నాయి. నాదేవుదిరా, అంతా ఆ దేవుడి దయ. అలానే నన్ను అభిమానించేటువంటి నా అభిమానుల చల్లని ఆశీస్సులు. 70లో కూడా 30లా ఉన్నావు. రియల్లీ గ్రేట్ అన్నయ్య నువ్వు. మొన్న మధ్య నీ జగదేగుడు అఖిల సుందరి రిలీజ్ చూసా. అసలు 40 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. జగదేకవీరుడు అంటే నిజంగా అది రాఘవేంద్రరావు అద్భుత మాయాజాలంరా. రాఘవేంద్ర అంటే గుర్తొచ్చింది అన్నవి. మన ఇద్దరికి రాఘవేంద్రరావు విషయంలో ఒక గమ్మత్తైన ఘటన జరిగింది. ఇద్దరికి ఒకేలా. ఏంట్రా అది? మనిద్దరికి ఒకేలానా? రాఘవేంద్రరావు సినిమాలో చేసిన ఎక్స్పీరియన్స్ అంటావా ఏంటి కొప్ప తీసి? అది కాదన్నయ్య, మనోడు చేసింది మన ఇద్దరికి ఒక స్వీట్ మెమరీ. స్వీట్ మెమరీనా? ఏంట్రా అది? నాకు గుర్తు రావడం లేదు. అది మర్చిపోయే మెమరీ కాదన్నయ్య. నీ పెళ్ళైన కొత్తలో నీకు ఖాళీ లేకుండా సినిమాలు ఉన్నాయి. అవును, ఆ రోజులో నేను చాలా బిజీ. అప్పుడే రాఘవేంద్రరావు సినిమా కూడా చేస్తున్నావు. ఓహ్ అదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? ఎందుకంటే ఎలాగనే నీ పెళ్లి తర్వాత వెంటనే ఆయన సినిమా షూట్ కి వెళ్ళిపోయావు. ఆ షూట్ పూర్తయ్యాక ఆయన ట్రైన్ లోనే మీకు ఫస్ట్ నైట్ డెకరేషన్ చేసి మర్చిపోలేని మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అవురా, రియలీ గ్రేట్ పర్సన్. తన సినిమాకి పని చేయించుకుని అలా వదిలేయకుండా నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు చాలా హ్యాపీనెస్ కలిగించాడు. సేమ్ నాకు కూడా అలాగే జరిగింది అన్నయ్య. అవురా, నాకు తెలియదురా అని. నీకు కూడా ఫస్ట్ నైట్ ట్రైన్ లోనే పెట్టాడా? కాదన్నయ్య, సినిమా షూట్ అవగానే హోటల్ రూమ్ లో నాకు చెప్పకుండా అన్ని అరేంజ్మెంట్ చేసి నన్ను సర్ప్రైజ్ చేశాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్ ఈస్ రాఘవేంద్రరావు. నిజంగా మంచి మనిషి, కష్ట సుఖాలు తెలిసిన పర్సన్ రాదు. అలాగే మంచి రొమాంటిక్ పర్సన్ కూడా. ఆ చిలిపి పనులు తెలిసినోడే కదా అలా ఆలోచించేది. నిజమేరా అలీ, హీరోయిన్ చూపించాలంటే? అవును, పూలు పళ్ళు విసరాలన్నా కూడా ఆయన నిజమే రోయ్. ఇప్పుడు అన్ని వింటుంటే నా మూడు మారిపోతుందిరా బాబు. అన్నయ్య, నువ్వు ఇదే జోష్తో ఉండాలి. నీ మన శంకర వరప్రసాద్ సినిమా కోసం వెయిటింగ్ అనే ఇక్కడ. సంక్రాంతికి రాబోతుంది కదరా సినిమా. అంటే ఇంకో 3 నెలలు వెయిట్ చేయాలా? అవునురా, ఎంతసేపు తిరిగి వస్తుంది. సరేరా, నాకు చిన్న ఫోటో షూట్ ఉంది. అన్నయ్య, ఫోటో షూట్ అదర కొడుతున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రాలి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అన్నయ్య, బాయ్.